హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం గురించి లేటెస్ట్ అప్డేట్స్ డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే 2-3 రోజుల నుంచి అయితే స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి అనేక విషయాలు అయితే మన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయండి. నేను కూడా మీకోసం అయితే నిశితంగా పరిశీలించి అలాగే మీకు ఏదైనా అప్డేట్స్ వస్తాయేమోనని ఈ 3-4 రోజుల నుంచి వెయిట్ చేసి నేను కలెక్ట్ చేసినటువంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తున్నానండి ఈరోజు. ఎందుకంటే స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి మనం చాలా ఎక్సర్సైజ్ చేసాము. అలాగే గత వీడియోలో కనుక చూసినట్లయితే మనకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆ యొక్క మీటింగ్లోనే మనం చూసామండి. 47,475 వ్యాకెన్సీస్ అయితే పరిశీలించాము, చూసాము, మీకోసం అందుబాటులో కూడా తీసుకొచ్చాను. ఇక వీటి గురించి సమాచారం కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ చూస్తున్నాం ఈ 3-4 రోజుల నుంచి. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారము, వ్యాకెన్సీస్ మరియు ప్రజెంట్ స్టేటస్ ఏంటి, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం గురించి ప్రజెంట్ స్టేటస్ ఏంటి సార్ అని మన యాస్పిరెంట్స్ అడుగుతున్నారు. కాబట్టి నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు కూడా మీకు ఇందులో చెప్తున్నాను. దయచేసి క్లెయిమ్ చేయొద్దు. మనమందరం ఈ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవ్వడానికి నేను చెప్పే సమాచారం అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తుందని తెలుసండి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి మొట్టమొదటి నోటిఫికేషన్లో ఏపీ హైకోర్టు అవ్వచ్చు, అలాగే జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ మరియు మెటీరియల్ మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకు అందిస్తున్నామండి. దయచేసి మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. జయదేవ్ అకాడమీ యాప్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి, మన కోర్సెస్లో జాయిన్ అవ్వండి. మంచిగా ఉద్యోగం వచ్చే రీతిలో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో మీకు క్లాసెస్ చెప్పిస్తున్నాము. కాబట్టి ప్రతిరోజు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందుబాటులోకి వస్తాయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన వ్యాకెన్సీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిద్దని మన యాస్పిరెంట్స్ అయితే ప్రతినిత్యం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సింగిల్ ఎగ్జాము త్వరగా సెటిల్ అవ్వచ్చు అనేది ప్రతి యాస్పిరెంట్ యొక్క లక్ష్యము. దానికి సంబంధించే ఈ ప్రిపరేషన్ కూడా కొనసాగిస్తున్నాము. అయితే గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఒక చిన్న అంశం ఏంటంటే ఇంకా ప్రమోషన్స్ అనేవి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి స్వర్ణ గ్రామ వార్డు సచివాలయంలో సిబ్బందికి, ఫంక్షనరీస్కి అయితే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వీరందరికీ ప్రభుత్వం నుంచి ప్రమోషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. కాబట్టి ఈ యొక్క ప్రమోషన్స్ అనేవి రిలీజ్ చేయాలంటే ప్రతి జిల్లాలోనూ వారికి సంబంధించినటువంటి సీనియరిటీ లిస్టులు కూడా తయారు చేయవలసి ఉంటుంది. అలా కొంతమంది ఫంక్షనరీస్కి అయితే ఆల్రెడీ సీనియరిటీ లిస్ట్ వచ్చింది, మరి కొంతమందికి అయితే ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. కాబట్టి మన డైరెక్టర్ గారు అన్ని జిల్లాల హెచ్ఓడీలకైతే ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది, ఒక సర్క్యులర్ పంపించారు. త్వరగా సీనియరిటీ లిస్టులు కనుక మీరు ప్రిపేర్ చేస్తే స్వర్ణ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఫంక్షనరీస్కి ఈ యొక్క సీనియరిటీ లిస్ట్ ద్వారా వీరికి ప్రమోషన్లు అయితే ఇద్దాము అని ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఈ 3-4 రోజుల నుంచి ఉన్నటువంటి అప్డేట్స్ కూడా మీతో నేను డిస్కస్ చేయాలని నేనైతే ఈ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఆగానండి. కాబట్టి ఇందులో మనం చక్కగా చూడండి, ప్రజెంట్ స్టేటస్ 10 రోజుల్లో అన్ని స్వర్ణ గ్రామం వార్డు సిబ్బంది ఫైనల్ సీనియరిటీ లిస్టులు సిద్ధం చేయండి అని డైరెక్టర్ గారు అయితే ఒక సర్క్యులరు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి హెచ్ఓడీలకి పంపించడం జరిగిందండి. చూడండి, డైరెక్టర్ ఆదేశాలు. జిల్లా హెచ్ఓడీలను కోరిన స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు శాఖ డైరెక్టర్ శివప్రసాద్ గారు. ఇక ప్రమోషన్లు కోరుకుంటున్న స్వర్ణ గ్రామం వార్డు సిబ్బంది ప్రమోషన్లకై ఇంకా చూడండి ఇక్కడ కొంచెం ఓకే, ప్రమోషన్లకైనా బదిలీలకైనా సీనియారిటీ లిస్ట్స్ కీలకమని డైరెక్టర్ వ్యాఖ్య. కాబట్టి ప్రతి సచివాలయంలోనూ సుమారుగా 12 మంది సిబ్బంది అయితే పనిచేస్తున్నారు. వీరిలో కొంతమందికి
సీనియారిటీ లిస్టులు అయితే రావడం జరిగింది. మరి కొంతమందికి అయితే ఇంకా వెయిటింగ్లో ఉన్నాయి. కాబట్టి అందరికీ ఒకేసారి ఇప్పటికైతే నాకు తెలిసి కొన్ని జిల్లాల్లో కొన్ని ఫంక్షనరీస్కి అయితే సీనియారిటీ లిస్ట్ ప్రకారం ప్రమోషన్లు కూడా ఇచ్చారండి. అయితే ఇంకా కొంతమందికి అయితే వెయిటింగ్లో ఉన్నవి, వారిని కూడా త్వరగా కంప్లీట్ చేస్తే ఈ సీనియారిటీ లిస్ట్ ప్రకారం వారికి ప్రమోషన్లు ఇస్తే ఇక్కడ మనకు తెలిసే అంశం ఏంటంటే డైరెక్ట్గా వ్యాకెన్సీస్ అనేవి తెలుస్తాయి. ఆల్రెడీ 47,000 పైన వ్యాకెన్సీస్ ఉన్నాయి. మరి దీని ద్వారా ఇంకా వ్యాకెన్సీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి క్షేత్రస్థాయిలో స్వర్ణ గ్రామ వార్డు సచివాలయంలో వ్యాకెన్సీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నవి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం రానున్నటువంటి లేకపోతే ఇప్పుడున్నటువంటి జాబ్ క్యాలెండర్లో వీటికి ఏమైనా అవకాశం ఇస్తారేమని చూద్దాం. ఎందుకంటే మనం ఆశావాదంలో ఉండాలి. కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేద్దాం, ఏమన్నా అవకాశము ఏదన్నా పోస్టులకు ఇస్తారని చూద్దాం. కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఎందుకంటే స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం అనేది క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి అంత ఇన్ఫర్మేషన్లు సర్వేల ద్వారా ప్రతి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అర్జెంటుగా వితిన్ డేస్లోనే, వితిన్ వీక్స్లోనే, వితిన్ మంత్స్లోనే సర్వేలు కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి రిపోర్ట్స్ అయితే పంపిస్తున్నటువంటి వ్యవస్థలు. కాబట్టి ఈ వ్యవస్థని పటిష్టం చేస్తారని నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క ఏవైతే 47,000 పైన వ్యాకెన్సీస్ ఉన్నాయో దానికి తోడు ఈ ప్రమోషన్ ద్వారా ఇంకా వ్యాకెన్సీస్ వస్తాయి. ఇందులో డిఆర్ కోటా ఉంటాయి. కాబట్టి పోస్టులు అయితే 50,000 పైనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని ఆశిద్దాం. కాబట్టి తదనుగుణంగా మన ప్రిపరేషన్ అయితే కొనసాగిద్దాం. చూడండి, ఇంకా ఇవన్నీ కనుక ఒక్కసారి మనం చదువుకుంటే వీటి మీద ఒక అవగాహన అనేది వస్తుంది. సీనియారిటీ లిస్టుల స్థితి: 23 రకాల స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు సిబ్బందికి గాను పూర్తిగా చాలా కేటగిరీల ఫైనల్ లిస్టు ప్రచురణ చేయని జిల్లా హెచ్ఓడీలు అయితే 23 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి, ప్రస్తుతం పనిచేస్తున్నారు. వీరిలో చాలామందికి ఫైనల్ లిస్టులు, అదే సీనియారిటీ ఫైనల్ లిస్టులు అయితే తయారు చేయలేదు అని ఇక్కడ స్పష్టంగా ఈరోజు వరకు తెలుస్తుందండి. ఇక రూరల్ నుండి 51, అర్బన్ నుండి 66 ఫైనల్ లిస్టులు ఇంకా ప్రచురించవలెను. ఇంకా రావాల్సి ఉందండి. రూరల్ నుంచి 51 అంటండి, ఇంకా అర్బన్ నుంచి 66 ఫైనల్ లిస్టులు ఇంకా ప్రచురించవలసి ఉందన్నమాట. అత్యధికంగా వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల ఫైనల్ సీనియారిటీ లిస్ట్స్ పెండింగ్లో ఉన్నది. చూడండి, ఇవి పెండింగ్లో ఉన్నాయి. వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, అలాగే డిజిటల్ అసిస్టెంట్స్ అంటారు మన గ్రామ పంచాయతీలు వచ్చేసరికి. నెక్స్ట్ రూరల్ మరియు అర్బన్ నుండి మహిళా పోలీసుల ఫైనల్ సీనియారిటీ లిస్ట్స్ 13 జిల్లాలకు గాను ప్రచురించినవి 11 జిల్లాలే. ఇంకా 2 జిల్లాలు ప్రచురించవలసి ఉంది సీనియారిటీ లిస్టులు అనేవి. ప్రొబేషన్ డిక్లరేషన్ సమస్యలు కూడా ఉన్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రొబేషన్ డిక్లరేషన్ కాని సిబ్బంది 694 మంది ఉన్నారు. వారికి ఇప్పటికీ కన్సాలిడేట్ పే రూపంలో 15,000 రూపాయలు మాత్రమే వారికి అందుతుంది. వారి యొక్క దయనీయమైన ఆర్థిక పరిస్థితి, అలాగే ప్రొబేషన్ చేయడానికి కావలసినటువంటి సత్వరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ యొక్క అంశం అయితే మీకు ఉన్నటువంటి అంశాలు అయితే తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రజెంట్ స్టేటస్ అయితే ఇదండి. స్వర్ణ గ్రామ వార్డు సచివాలయంలో వ్యాకెన్సీస్ పొజిషన్ ఏంటి సార్, నోటిఫికేషన్ ఎప్పుడు రావు సార్ అని మన ఆస్పిరెంట్స్ అడుగుతున్నారండి. అయితే మన ప్రీవియస్ వీడియోలో కనుక మనం చూసినట్లయితే 47,000 పైన వ్యాకెన్సీస్ అయితే డైరెక్ట్గా మనం చూసాం. 47,475 వ్యాకెన్సీస్ అయితే మనం చూస్తాం జరిగింది. అది కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టేబుల్ మీద ఉన్నటువంటి లిస్టులో 47,475 దాకా అప్రాక్సిమేట్గా చూసాము. ఈ ప్రమోషన్ ద్వారా కూడా కొన్ని వ్యాకెన్సీస్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కలుపుకున్న అప్రాక్సిమేట్గా 50,000 అయితే మన రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండే. మరి వాటిలో అత్యవసరాన్ని బట్టో లేకపోతే కొన్ని పోస్టులన్నా అన్నిటికి కలిపి కొన్ని పోస్టులైనా ఇద్దాము అనేటువంటి ఒక తలంపుతోనైనా నిరుద్యోగులు మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో, అలాగే నిరుద్యోగులు
అభ్యర్థిస్తున్నటువంటి అర్జీల నుంచి ఏవైతే అప్లికేషన్స్ పెడుతున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి వినతలు ఇస్తున్నారో మాకు వేకెన్సీస్ వేయండి అనేటటువంటి వారి యొక్క అభ్యర్థనను బట్టి అయినా కొన్ని వేకెన్సీస్ అయినా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. కాబట్టి ఇన్ని వేకెన్సీస్ ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే ఉన్నవి. ఆల్రెడీ మనం చూసాం 1,15,000 పోస్టులు అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. 26,000 పోస్టులు పంచాయతీరాజులో ఉన్నాయని చెప్పారు. మరి తీరా చూస్తే పంచాయతీరాజు నుంచి 26,000 పోస్టులు ఇంకా ప్రోగ్రెస్లోనే ఉన్నట్టుగా ఉందేమో. మరి దాని మీద ఏమన్నా పరిశీలన చేస్తున్నారేమో. కానీ ఒకసారి ఇవి కూడా మనం అన్ని పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు, అన్ని సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా ఇవన్నీ వేకెన్సీస్ ఉన్నట్టుగా అప్పట్లో ఇవ్వడం జరిగింది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క అవసర దృష్ట్యా, నిధుల లభ్యత దృష్ట్యా ఇవైతే ఫేజులుగా అయితేనే వేస్తారేమో రిక్రూట్మెంట్ని అని మన యొక్క ఆశ అండి. అయితే రిక్రూట్మెంట్ లేకుండా అయితే ఉండదు. ఆనరబుల్ సీఎం గారు కూడా గుడ్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఎక్కడెక్కడ అవసరమో చూసుకొని వీటిని నోటిఫై చేయడానికి అవకాశం అయితే ఉంటుందని ఆశిద్దాం. ఇక ఈ ప్రమోషన్స్ గనక స్వర్ణగ్రామ వార్డు సచివాలయంలో ఈ ప్రమోషన్స్ గనక ఒకసారి ఫైనలైజ్ అయ్యి ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ ఇస్తే ఒక ఫేజ్ అయితే అవుతుంది, ఒక పని అయితే అవుతుంది. తద్వారా ఎన్నైతే వేకెన్సీస్ అరైజ్ అవుతాయో వాటిని కూడా వీటిని కలుపుకొని ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. కాబట్టి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డిపార్ట్మెంట్ మీద ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం అయితే కొద్ది రోజుల్లోనే ఉంది. ఈ నెలలోనే, ఇదిగో 10 రోజుల్లోనే అన్నారు. చూడండి, ఈ న్యూస్ వచ్చే మీరు ఇప్పటికే చూసుంటారు, ఒక 3-4 రోజులు అయి ఉంటుంది. ఇంకేమన్నా అప్డేట్స్ వస్తాయేమో 1-2 రోజులు వెయిట్ చేద్దామని వెయిట్ చేశానండి. ఇది నాకు తెలిసిన సమాచారాన్ని బట్టి మీకైతే ఇవన్నీ అందిస్తున్నాను. ఇప్పుడు ప్రమోషన్లో ఉన్నవి 47,000 వేకెన్సీస్ అయితే అప్రాక్సిమేట్గా ఉన్నవి. ఈ ప్రమోషన్ ద్వారా కూడా కొన్ని వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిని కన్క్లూడ్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే 100% ఉందనేది నా యొక్క అభిప్రాయం అండి. కాబట్టి మీరు హ్యాపీగా చదువుకోండి. అలాగే మనకి ఈ 2-3 రోజుల నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ కూడా ఇక్కడ వరుసనే మీకు ఇచ్చాను. ఎవరైనా ఇంకా మీకు రీచ్ కాకపోతే ఒకసారి చూడండి. ఇక్కడ 26 జిల్లాల ప్రాతిపదికన నియామకాలపై గెజిట్ కూడా రిలీజ్ చేశారండి. కాబట్టి ఇప్పుడు 26 జిల్లాలు వస్తాయి. కాబట్టి దానికి సంబంధించి ఇంకొక 2 జిల్లాలు కూడా యాడ్ చేయాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి యొక్క గెజిట్ ప్రకారం 26కే సాధ్యమైంది. కాబట్టి అది కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. గతంలో జిల్లా స్థాయి పోస్టులకి 80:20, జోనల్ స్థాయికి 70:30 ఉండేదండి. వాటిని అయితే కొంచెం చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఒకసారి చూడండి, ఇందులో మల్టీ జోన్స్ ఇవన్నీ వచ్చినాయండి. నెక్స్ట్ ఇక ఇవన్నీ స్వర్ణగ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి సమాచారం నేను ఇది చెప్తా ఉంటే మీకు లేట్ అవుతుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన సమాచారం అందిస్తున్నాను. మీరు పాస్ చేసి చూసుకోండి. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే GSWS ఫంక్షనరీస్ పోస్ట్ కేటగిరీ క్వాలిఫికేషన్స్ అండ్ నెక్స్ట్ ప్రమోషన్స్ అండ్ స్కేల్స్ అప్రాక్సిమేట్గా ఏదైతే ఆమోదించి ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో చర్చలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి వారికి సంబంధించి ఒక అప్రాక్సిమేట్గా ఎలా ఉండొచ్చు వీరికి ప్రమోషన్ ఛానల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది ఒకసారి చూడండి. తద్వారా మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. ఇవన్నీ చూడండి. వార్డ్ హెల్త్ సెక్రటరీ గ్రేడ్ 3 టెక్నికల్ పోస్టు. దీనికి వచ్చేసరికి 10th క్లాస్ SSC ప్లస్ MPH అండ్ అబౌవ్ ఉండొచ్చు. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్. వారికి పే స్కేల్ పెరిగేది అంటే చాలా ఎక్కువ వస్తుందండి. నిజంగా అప్రాక్సిమేట్గా చూసాం 32,670 అనేది మంచి స్కేల్ అండి. టోటల్గా ఇప్పుడు రిక్రూట్మెంట్ అయినప్పుడు 15,000తో కన్సల్టేట్ పే నుంచి ఆ తర్వాత స్కేల్స్లో వచ్చారండి. 24,000, 23 స్కేల్ నుంచి ఇప్పుడు ప్రమోషన్లో 32,000 దాకా వస్తుంది. ఇక నెక్స్ట్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంటు టెక్నికల్ పోస్టు, డిప్లొమా ఇన్ అగ్రికల్చరు. వీరికి వచ్చేసరికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇస్తారు. 34,580 పెద్ద స్కేల్ అండి. చాలా గొప్ప శాలరీ అయితే వస్తుందన్నమాట. విలేజ్ హార్టికల్చరు, అలాగే ఫిషరీసు, యానిమల్ హస్బెండరీ. చూడండి, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2 అనమాట. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ గ్రేడ్ 2, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్,
వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, అలాగే పిఎస్ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీరికి వచ్చే స్కేల్స్ ఇవన్నీ ఒకసారి అయితే అప్రాక్సిమేట్గా మన అవగాహన కొరకు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. వీరికి ఇలా ప్రమోషన్స్ కనుక ఇస్తే ప్రస్తుతం ఉన్నటువంటి స్వర్ణ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసేటటువంటి సిబ్బందికి ఫంక్షనరీస్ కనుక ప్రమోషన్స్ కనుక ఇస్తే ఈ రూపంలో కనుక ఇస్తే మనకి గ్రౌండ్ లెవెల్లో కూడా కొన్ని వ్యాకెన్సీస్ అనేది వస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, చాలా హ్యూజ్ వ్యాకెన్సీస్ అయితే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నవండి. ఇప్పుడైతే ఇన్ఛార్జీలుగా కొన్ని పోస్టులకే చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే పోస్టులు అనేవి ఆ యొక్క నోటిఫికేషన్ అనేది అవసరం అండి. ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. స్వర్ణ గ్రామ వార్డు సచివాలయంలో సిబ్బందికి ఇంకా రిక్రూట్మెంట్ అనేది రావాలి. తద్వారా ఇంకా పటిష్టంగా తయారయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి అన్ని ఏవైతే సర్వేలు అవ్వచ్చు, లేకపోతే బెనిఫిషరీస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇంటింటికి తిరిగి ఈ యొక్క బెనిఫిట్స్ ప్రజలకు అందించడానికి వీరి యొక్క సేవలు అనేవి అవసరము. కాబట్టి ఈ వ్యాకెన్సీస్ మీద ఒక తగు నిర్ణయం తీసుకొని త్వరలో కొన్ని పోస్టులైనా రిలీజ్ చేస్తారని ఆశిద్దామండి. అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మీ అందరికీ మరొకసారి మనం ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీ హైకోర్టు అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ మన జయదేవ్ అకాడమీలో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో జిల్లా కోర్స్ అనమాట. జిల్లా కోర్టులో 1730 ఇచ్చారండి. హైకోర్టులో వచ్చేసరికి 300 వ్యాకెన్సీస్, తర్వాత ఒక 32 వ్యాకెన్సీస్ కూడా ఇచ్చారు. కాబట్టి వీటన్నిటిని ఆన్లైన్ క్లాసెస్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాం. కేవలం ఎంతండి అంటే కేవలం 499 రూపాయలేనండి. 499 రూపాయలకే మీకోసం అందుబాటులో తీసుకురావడం అని చాలా తక్కువ రేట్స్లో మీకైతే 499కే ఏపీ హైకోర్టు జిల్లా కోర్టులు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఎందుకంటే మన యాస్పిరెంట్స్ చాలామంది గ్రామ వార్డు సచివాలయాన్ని కూడా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి మీకు ఇవి కూడా తక్కువ ధరకి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇస్తున్నామండి. కాబట్టి ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా హైకోర్టుకి ప్రిపేర్ అవ్వండి. ఈ క్లాసెస్ తీసుకోండి. అందుకే తక్కువకి ఇస్తున్నాం, లేకపోతే 1000 పైనే ఉంటుందండి. చాలా తక్కువకి ఎందుకు ఇస్తున్నానంటే మీరు మన ఆన్లైన్ క్లాసెస్లో ఇందులో జాయిన్ అయ్యారు. అలాగే ఇది కూడా జాయిన్ అవ్వడానికైతే మీకు భారంగా ఉండకూడదు. అలాగే కొత్త అభ్యర్థులు ఎవరైతే న్యూ యాస్పిరెంట్స్ ఉన్నారో వారికి కూడా ప్రథమ అవకాశంగా తగ్గిస్తున్నామండి. కేవలం 499కే క్రొత్త వాళ్ళకైతే ఇంకా హ్యాపీ. 499కే మీకు అందిస్తున్నాము. ఈ కోర్సులు వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఇక ఇక్కడికి వచ్చేసరికి దీనిలో వచ్చేసరికి మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక 50 ఫ్రీ బిట్స్ అయితే ఇచ్చామండి. ఫ్రీ బిట్స్ అయితే ఇందులో మీకు ఇస్తున్నాము. ఎందుకంటే యాప్లో డౌన్లోడ్ చేసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు పాలసీలు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. అన్ని ఎగ్జామ్స్ ఏపీపీఎస్సి రిలీజ్ చేసే ప్రతి నోటిఫికేషన్కి కావాల్సినటువంటి ఈ బిట్స్ అయితే మీకు ఉపయోగపడతాయి. కాబట్టి బుక్స్ కూడా దీనికి సంబంధించినవి ఉన్నవి. కాబట్టి ఫ్రీగా ఇస్తున్నాయి. ఇవి ఒకసారి మీరు చదువుకొని వెళ్ళండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టడీ మెటీరియల్లోకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ స్టడీ మెటీరియల్ క్లిక్ చేస్తే ఏపీ స్టేట్ స్కీమ్స్ పాలసీస్ వస్తాయి. ఆ తర్వాత క్లిక్ చేస్తే ఇలా వస్తాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు అలాగే జిల్లా కోర్టు వారు రిలీజ్ చేసేటటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని ఆన్లైన్ క్లాసెస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉద్యోగం వచ్చే రీతిలో తయారు చేసినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. ఎవరైతే ఎన్ని డిగ్రీ చదివారో డిగ్రీ చదివిన వారికైతే ఎక్కువ పోస్టులు కూడా ఇందులోనే ఉన్నాయి. అసిస్టెంట్స్ మరియు ఎగ్జామినర్ ఒకే సిలబస్ అండి. కాబట్టి ఇది జాయిన్ అవ్వచ్చు. కేవలం 490. ఒక బుక్ కొంటే 500 రూపాయలు అయిపోతాయి. అట్లాంటివి చాలా కొనాలి. కొన్నా ఏం చదవాలి ఏం చదవకూడదు అనేటటువంటి అవగాహన చాలామంది తక్కువ ఉంటుంది. టైం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రిపరేషను లెంత్ అయిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చక్కగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎగ్జామ్ దాకా మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటాం. చక్కగా మీకు ఇవన్నీ కావాల్సినటువంటి అన్ని అంశాలు అయితే ఇందులో మీకు జోడిస్తున్నాం. నెక్స్ట్ ఇదిగోండి అసిస్టెంట్స్
లైబ్రేరియన్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, కాపీస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్, నెక్స్ట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, టైపిస్టు, స్టెనోగ్రాఫర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, యూడి స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్కి ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ అయితే అప్లై చేస్తున్నారు. మీకు కావాల్సిన సిలబస్ చక్కగా మీకైతే అందుబాటులో 10th స్టాండర్డ్లో తయారు చేసాం మనం. 10th స్టాండర్డ్లో మీకు ఉపయోగపడతాయి. మంచిగా హ్యాపీ ప్రిపేర్ అవ్వండి. ఉద్యోగం అయితే మీకు 100% వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో వారికైతే చూడండి, ఇక్కడ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి, స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మన ఏపీ హైకోర్టు జిల్లా కోర్టు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అండి. ఇక్కడ మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇదిగోండి, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇలా మీకు వస్తుందన్నమాట. హ్యాపీగా బై నవ్ అనేసి మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే చాలామంది ఇంకా వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నారండి, ప్రిపేర్ అవ్వండి. 1 year వ్యాలిడిటీతో మీకు ఈ క్లాసెస్ అయితే 150 మార్కులు చెప్పాము. కాంబో ప్యాక్ అండి. ఇందులో వచ్చేసరికి జనరల్ స్టడీస్ 50, అలాగే మెయిన్ మన కోర్ సబ్జెక్టు 100 మార్క్స్, 150 మార్కులు, 40 CBT, 4000 ప్రాక్టీస్ బిట్స్, అలాగే 20 చాప్టర్స్ సంబంధించినటువంటి PDF మెటీరియల్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. కాంబో ప్యాక్ అనేది ప్రజెంట్ ఆఫర్లో ఉంది. హ్యాపీగా జాయిన్ అయిపోండి. నెక్స్ట్ బుక్స్ అండి. ఈ బుక్స్ సంబంధించి గ్రామ వార్డు సచివాలయానికి అందరు తీసుకుంటున్నారు. ఈ బుక్స్ అనేవి తీసుకోండి, మీకు చాలా ఉపయోగపడతాయి. నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా 50,000 వ్యాకెన్సీస్ పైన ఉన్నవి. ఏదో రోజు ఈ నోటిఫికేషన్కి యాడ్ చేయటం హైకోర్టు లేకపోతే జిల్లా కోర్టులాగా అవసరం దృష్ట్యా ప్రభుత్వం అయితే ఇస్తుందనేది నా ఆశ అండి. మళ్ళీ మీరు క్లెయిమ్ చేయొద్దు, ప్రిపేర్ అవుదాం. 50,000 వ్యాకెన్సీస్ అయితే స్పష్టంగా మీరు చూశారు. ప్రిపరేషన్ ఏది ఈ నెలలో వచ్చేసరికి వీరికి కూడా ప్రమోషన్స్ వస్తున్నాయి. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, ఈ బుక్స్ తీసుకోండి. అలాగే గ్రామ వార్డు సచివాలయానికి, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయానికి అయితే 999 అండి. ఇవి 999. ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. ఇదే నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ పెడుతూ ఫోన్పే చేసినటువంటి స్క్రీన్ షాట్ కూడా పెట్టండి. మన ఫ్యాకల్టీ అలాగే మన సిబ్బంది మీ పోస్ట్ అయితే చేస్తారు. ఇంకా ఈ బుక్ అనేది అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఏపీపీఎస్సీ రిలీజ్ చేసేది, హైకోర్టు అవ్వచ్చు, లేకపోతే ఎండోమెంట్ ఆఫీసర్, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నిటికీ ఈ బుక్ అనేది ఉపయోగపడుతుందండి. గ్రూప్ 2లో కూడా చాలా ఉపయోగపడతాయి. ఫస్ట్ బుక్, థర్డ్ బుక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా జనరల్ స్టడీసే. మనం మొత్తంగా కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం, ఏపీ హైకోర్టు, అలాగే గ్రూప్ 2లో వచ్చేసరికి ప్రిలిమినరీ కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉపయోగపడతాయని మళ్ళీ చెప్తున్నాను. ప్రిలిమినరీ కూడా మీరు క్వాలిఫై అయ్యే విధంగా శిక్షణ అయితే మన జయదేవ అకాడమీ ద్వారా మీకు అందిస్తున్నామండి. నెక్స్ట్ ఇవన్నీ బుక్స్ మీకోసం మరొకసారి స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం చెప్పుకుంటున్నాం కాబట్టి ఒకసారి చూస్తారనే ఉద్దేశంతో ఈ బుక్స్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇక ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ కొనాలనుకుంటున్నారో వారి కోసం అయితే ఇది ఒకసారి చూడండి. ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ అకాడమీని టైప్ చేయండి. ఇలా ఇన్స్టాల్ కనుక కొడితే ఆటోమేటిక్గా ఇలా వస్తుందండి. నెక్స్ట్ కనుక చూసినట్టయితే వెల్కమ్ టు జయదేవ అకాడమీ అని వస్తుంది. చాలామంది ఆస్పిరెంట్స్ వచ్చేసరికి ఫోన్లు చేస్తున్నారండి. నేను క్లాసుల్లో ఉండటం వల్ల రకరకాలైన పనుల్లో నిమగ్నం అవడం వల్ల మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. దయచేసి అన్నిదా భావించవద్దు. సార్ లిఫ్ట్ చేయట్లేదు అనుకోవద్దు. కాబట్టి దయచేసి ఇది కనుక చూస్తే నేను చెప్పేది మీకు అర్థమవుతాయి. వీడియో పూర్తిగా చూడండి. వెల్కమ్ టు జయదేవ అకాడమీ వస్తుంది. మీకు వాట్సాప్ ఉంటే పర్వాలేదు, లేతే యూజ్ అనదర్ మెథడ్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూడండి 9010 నా నెంబర్ ఇచ్చుకుంటున్నాను. దీనికి ఓటీపీ అనేది వస్తుంది. మీరు కూడా మీ నెంబర్ ఇస్తే దానికి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీని కనుక ఇన్సర్ట్ చేస్తే మన యాప్లోకి మీరు వెళ్ళిపోతారు. స్టోర్ అనేది వచ్చింది చూడండి. ఇక్కడ స్టోర్లో వ్యూ ఆల్ కోర్సెస్ అని వచ్చిందండి. వ్యూ ఆల్ కోర్సెస్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి క్లాసెస్ అన్నీ వస్తాయి. మనకి ఏపీ హైకోర్టుకు సంబంధించిన క్లాసెస్ ఉన్నవి, అలాగే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన క్లాసులు ఉన్నాయి, గ్రూప్ 2 ఏపీపీఎస్ సంబంధించి క్లాసులు ఉన్నాయి. అందరూ ఎవరికి ఏ క్లాస్ కావాలంటే ఇదే పద్ధతిలో మీరు జాయిన్ అవ్వటమే. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇదిగోండి మనకి GSWS గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన కోర్సు పర్చేజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ బై నవ్ అని చేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ గేట్వేలోకి వెళ్తారు. చూడండి ఇక్కడ ఫోన్పే ఉంది.
ఫోన్పే మీద సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ 1009 రూపాయలు అయితే 1010 రూపాయలు అయితే కట్ అవుతాయి. ఎప్పుడైతే మీరు మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత 30 సెకండ్స్ 1 మినిట్ ఆగారంటే ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్న తర్వాతే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత కంటెంట్ ఉంది, ఇదిగోండి కంటెంట్లు ఇవన్నీ క్లాసెస్ అనేవి మీకు వస్తాయి. ఓకేనా, ఇది మన యాప్లో జాయిన్ అయ్యే విధానం. ఇవన్నీ మన క్లాసెస్ అండి, ఇవన్నీ మీకు అందుబాటులో తీసుకొచ్చిన క్లాసెస్ చూడండి. ఇక అంటే ఈ వీడియోలో అన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట, ఎందుకంటే మన ఆస్పిరెంట్స్ అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఒకసారి ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వచ్చు. జనరల్ స్టడీస్ ఒకటే, ప్లస్ అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీస్ ఒకటే కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతారు. మన ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యే విధంగా ఉద్యోగం వచ్చే రీతిలో అయితే మన క్లాసెస్ మీకోసం కన్సర్న్డ్ ఫ్యాకల్టీతో, అలాగే ఏపీపీఎస్ సెలెక్ట్ అయిన ఫ్యాకల్టీతో మంచి సెక్షన్ అయితే మీకోసం ఆన్లైన్ క్లాసెస్ తయారు చేశాం. దయచేసి హ్యాపీగా జాయిన్ అయిపోండి. ఇంకా ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అందరికీ జయదేవ్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్నాడు.